చపాతీ కాదు చెక్క ముక్క మాడిపోయింది చూడండి. మనకైతే బాగా ఉడికిపోయింది లోపల చికెను. బాగా కాలుతా ఉంటుంది. బాయ్. నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయలు ఉంటనా? ఈ స్క్రూ టైప్ అనమాట. అతకని బిగిస్తే శారీకి మన ఫ్రెండ్స్ ఇక్కడ పరిచయమైనారు. బాయ్ 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 బాయ్. ఓకే థ్యాంక్ యూ. ఓకేనా థ్యాంక్స్ నా. ఓకే బాయ్. పోటీ చేయాలి మళ్ళీ కలిసి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్యాంపింగ్ వీడియో. సో మనమైతే ఫంగల్ తుఫాన్లో కసుమూరు కొండ మీదకి అయితే వచ్చినాము. కసుమూరు నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ కసుమూరు కొండ మీదకి అయితే మనం క్యాంపింగ్ వచ్చినాము. మనం అయితే బైక్ ఇక్కడ పార్క్ చేసినాము. మనకైతే గాలి ఈ పక్క నుంచి తోలుతుంది. మనం అయితే బైక్ని ఇటు పెట్టి దానికి షార్ట్గా అయితే మనము టెంట్ అయిపోతున్నాము. ఎందుకంటే గాలి ఎక్కువ వస్తూ ఉంది. గాలికి ఎగిరిపోకుండా కొంచెము బైక్ అనేది అడ్డుగా ఉంటుంది.
పక్క ఎగిరిపోకుండా ఈ పక్క అయితే లాలు పెట్టాం, అప్పుడు కొంచెం సత్తుమని పడుతుంది అనమాట. సో గాలి అయితే వివత్సంగా తగులుతాం. టెంట్ అసలు నిలబడ్డాం. ముందు పుష్లు దాని లోపల బ్యాగ్ పెట్టేసి బరువుకి ఆగుతాను అనమాట టెంట్. సో బయట అయితే విపరీతంగా అయితే తగులుతా ఉంది గాలి. మనమైతే
లోపలికి వచ్చి అన్ని సెట్ అయితే చేసుకున్నాము. గాలి ఎక్కువ ఉండడం వల్ల మనకి టెంట్ అయితే విపరీతంగా ఊగుతూ ఉంది. దానికి అప్పటికి మనము నెయిల్స్ అనేవి మేకులు అనేవి కొట్టినాం భూమిలోకి, అయినా తట్టుకుంటుందో లేదు చూడాలా. సో ఈరోజు అయితే మనము చికెన్ అయితే తెచ్చుకున్నాము. చపాతీ చేసుకొని చికెన్ టిక్కా అయితే చేసుకున్నాము. ఈరోజు చపాతీ కూడా మనం నూనె లేకోకుండా, సో మనమైతే ఈ గ్రిల్ ఒకటి తెచ్చుకున్నాము. ఈ గ్రిల్లోనే చేసుకుందాం చపాతీ ప్లస్ చికెన్ టిక్కా కూడా. మొత్తం ఈ గ్రిల్ అయితే చేసుకున్నాం ఈరోజు. చూద్దాం, ఫస్ట్ టైం అనమాట మనం ట్రై చేస్తుంది ఇది. చూద్దాం ఎట్లా వస్తుందో. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించేస్తే లోపలంతా హీట్ అయిపోతుంది, అవన్నీ కొన్ని ఏమన్నా ఉన్నా కూడా ఆరిపోతాయి. సో ఇదిగోండి మన స్టవ్. సో నేనైతే దీంట్లోకి పెట్రోల్ ఇంటి దగ్గర పోసుకొచ్చిన, ఇప్పుడు హాఫ్ ఉన్నింది, ఇప్పుడు మళ్ళీ ఫుల్ చేసుకొచ్చేసిన, సరిపోతుంది అనుకుంటా. ఇది ఫస్ట్లో ఇట్లా భయపిచ్చేస్తుంది, మళ్ళీ అయితే సెట్ అయిపోతుంది అన్నమాట కొద్దిసేపు వచ్చిన తర్వాత. మొత్తానికి అయితే లోపలంతా వెచ్చబడిపోయింది, బయట గాలి మాత్రం విపరీతంగా తగులుతూ ఉంది. అసలు అడివే కావట్లేదు. సో మామూలుగా అయితే టెంట్ లోపల ఇట్లా క్యాంప్ స్టవ్ అనేది వెలిగించకూడదు, అదీగాక ఇది పెట్రోల్ స్టవ్, ఇంకా అసలు వెలిగించకూడదు. మనకి ఏంటంటే ఇంకా ఆల్టర్నేట్ లేదు కాబట్టి నాకు కొంచెం దీని మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేనైతే లోపల వెలిగిస్తున్నా. మామూలుగా అయితే మీరు ట్రై చేయొద్దండి, అంటే ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొద్దండి. సో మనమైతే ఈ ప్లేట్ని దీని కింద అయితే పెట్టుకుందాము, ఎందుకంటే దీని కింద నుంచి హీట్ వస్తుంది కదా, ఆ హీట్కి మళ్ళీ టెంట్ డ్యామేజ్ కాకోకుండా అయితే దీన్ని అయితే కింద పెట్టుకుందాము, కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది మనకి. సో మనమైతే పిండి తెచ్చుకున్నాము, ఈ పిండి మొత్తం కలిపేసి ఫస్ట్ ముద్ద చేసుకుని పక్కన పెట్టుకొని దాని తర్వాత అయితే మళ్ళీ చపాతీ అయితే చేసుకున్నాము. టెంట్కి మొత్తం ఊపేస్తుంది బాగా, చూద్దాం ఎంతసేపు ఉంటుంది అట్లా ఊపుడు. మనమైతే దీంట్లోకి చపాతీ పిండి అయితే వేసుకుంటున్నాము. సో మనమైతే ఈ చిన్నది గంట ఒకటి కొన్నాము, ముడ్డిది, ఇది బాగుంది. దీంతో అయితే చపాతీని అయితే పిండి చేసుకున్నాం, కలుపుకున్నాం. ఇవన్నీ అయ్యే పనులా కనిపించట్లేగానే మనం మూసుకొని చేత్తోనే కలుపుకున్నాం. మొత్తానికైతే ముద్ద చేసినాము, చపాతీ ముద్ద. సో దీన్ని అయితే ఇట్లాగే కోసి పక్కన పెట్టేద్దాము మూత పెట్టి. సో మనమైతే 1 కేజీ బోన్లెస్ చికెన్ అయితే తెచ్చుకున్నాము, దీన్ని అయితే చికెన్ టిక్కా అయితే చేసుకోబోతున్నాం. సో మనమైతే వేస్ట్ అంతా ఈ కవర్లు వేసుకుందాము, మళ్ళీ పోయేటప్పుడు ఏమన్నా చెత్త కుప్పలో పడేసుకోవడం. ఇది అనమాట చికెను, దీన్ని అయితే ఫస్ట్ కడుక్కున్నాం. సో ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ కోసుకుందాము, నిమ్మకాయ కోసుకొని ఈ చికెన్లోకి మసాలాలన్నీ కలుపుకున్నాం. ఫస్ట్ నేను నిమ్మకాయనైతే నిలువుకు కోస్తున్నా, ఎందుకంటే మనం అంతా పిండేస్తాం కాబట్టి అడ్డం కోస్తే ఇత్తనాలన్నీ వస్తాయి, నిలువుకు కోస్తే ఇత్తనాలు దాని లోపలే ఉంటాయి అనమాట, రసం ఒకటే వస్తుంది. సో ఒక ప్యాకెట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము.
కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని లోపలైతే చపాతీలు చేసుకున్నాము. చపాతీలు వేయ లోపల ఇదైతే మనకి మ్యారినేట్ అయితే అయిపోతుంది. చపాతీ రుద్దేదానికి మనమైతే ఏం తెచ్చుకోవాలా, చేత్తోనే అట్ట అనుకొని దాని మీద అయితే వేసేద్దాము. ఎందుకంటే నిప్పుల మీద కాల్చేది కాబట్టి ఎట్టయినా కాగిపోతుంది. గట్ట ఒకటి కాల్చే చేద్దాం. రెడీ అయిపోతుంది. మాడిపోయింది అయితే. సో మనం ఫస్ట్ చపాతీ అయితే చేసినాము. ఇది చపాతీ కాదు, చెక్క మొక్క. మాడిపోయింది ఇది. చూద్దాం ఎట్ట వస్తుంది. ఇదన్నమాట చపాతీ, మన చపాతీ. అది కాదు కానీ దీంట్లో అయితే కాల్చుకుందాం. కానీ బాగుంది ఇది టేస్ట్ తినేదానికి. సో ఇగోండి మన చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా చికెన్ చేసుకునేదే. ఈ మాత్రం చపాతీలు కాదు, పూరీలు కాదు, అట్టని రొట్టెలు కాదు. దీనికి పేరు ఇంకా నేను పెట్టాలా? నేను కాదు, మీరే పెట్టండి. ఏ పేరు పెడతారు పెట్టండి, దీనికి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది మాత్రం చపాతీ కాదు, పూరీ కాదు, రొట్టె కాదు. ఇది ఏదో ఒక కొత్త ఐటమ్ ఇది. సో ఒకటైతే ఫస్ట్ పోద్దాము, దాన్ని బట్టి ఎట్ట వస్తుంది చూద్దాం. సో ఇదిగోండి మనకైతే బాగా ఉడికిపోయింది. లోపల చికెను బాగా కాలుతూ ఉందన్నమాట. పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇది. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది. ఇంకన్నీ ఒక్కొక్కటి పెట్టేద్దాం దీని మీద. గాలి అయితే విపరీతంగా తగులుతుంది. మనమైతే వెంటనే సర్దేయాలి. ఇంకా అర్జెంటుగా తినేసి ఇంకన్నీ సర్దేసుకోవాలా. అస్సలు ఆగట్లేదు దీంట్లో. చికెన్ టిక్కా, లెమను, ఎర్రగడ్డ అన్నమాట. మనమైతే రెడీ. ఇంకా తినేసేదే. చపాతీ తీసుకొని చికెన్ టిక్కా పెట్టుకొని ఒకసారి బయట చీకటి పడిపోయింది. ఒకసారి బయట వాతావరణం చూపిస్తుంది ఎట్లుంటుంది. సో మనమైతే తినేసినాము. ఇంకన్నీ సర్దేసుకొని వెళ్ళిపోయేది.